పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సాన్నిధ్యములో ఉన్నటువంటి మనందరము దివ్య సప్రసాదనాథుని మనలోకి ఆహ్వానించుకున్నాము. మనల్ని మనము సంసిద్ధము చేసుకుందాము. దేవుని ఆత్మతో నింపమని మనందరము కోరుకుందాము. మనము గొప్ప ఆశతో ఆయన దర్శనాన్ని పొందడానికి మనల్ని మనము సంసిద్ధము చేసుకుందాము. మన మనస్సును, మన హృదయమును, మన శరీరమును, మనలో ఉన్నటువంటి సమస్తమును దేవునికి సమర్పించుకుందాము. దేదీప్యమానముతో మన మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాము. ఓ ప్రభువా, నాలోకి రండి ప్రభువా, నీ ఆత్మతో మమ్మలను నింపండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఈ క్షణము వృధా చేయకుండా మీ మనస్సును, మీ హృదయమును దేవుని పైన ధ్యాస ఉంచి దేవునితో మాట్లాడండి, దేవునితో సంభాషించండి. మన జీవితమును దేవునికి సమర్పించుకుందాము. నిర్మల హృదయముతో దేవుని సన్నిధిలోనికి మనందరము వచ్చి మోకరించి ప్రార్థించుకుందాము. ఓ దేవా, నేను పాపాత్మలలో ప్రథముడను ప్రభువా, నేను ఘోర పాపిని ప్రభువా, ఘోర పాపాత్మురాలను ప్రభువా. నీ సన్నిధిలో నిలబడడానికి కూడా నేను యోగ్యుడను, యోగ్యురాలను కాను ప్రభువా. అయినను నీ అభితమైనటువంటి ప్రేమతో నన్ను పిలిచినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. ఓ ప్రభువా, నన్ను నీ బిడ్డగా స్వీకరించండి ప్రభువా. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకండి ప్రభువా. ఓ ప్రభువా, నేను పాపాత్ముడను ప్రభువా. కన్నీటితో దుఃఖముతో నీ సన్నిధిలో నేను విలపిస్తూ ఉన్నాను ప్రభువా. నా జీవితాన్ని నేను జ్ఞాపకము చేసుకొని దుఃఖముతో నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను ప్రభువా. నా వేదనను, నా కలవరమును, నా భయమును, నాలో ఉన్నటువంటి సకల వ్యాధులను నీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ ప్రభువా, నన్ను అంగీకరించండి ప్రభువా. నీ బిడ్డగా నేను నిలబడడానికి కూడా నేను యోగ్యుడను కాను ప్రభువా. ఈ క్షణము నన్ను జ్ఞాపపరచుకోండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీ సమయాన్ని వృధా చేయకుండా దేవుని దీవెనలు, దేవుని ఆశీస్సులు పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఈ యొక్క క్షణము మనందరము కలిసి దేవుని స్తుతించుకుందాము, దేవుణ్ణి ఆరాధించుకుందాము, దేవుణ్ణి ఘనపరచుకుందాము. ఓ ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభువా. మా స్తుతులను అందుకో ప్రభువా అని మనందరము కలిసి ఆ దేవాతి దేవుణ్ణి కలిసి ఈ పాట ద్వారా దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాము.
షమ్మా ఆరాధనా యెహోవా షాలోమ్ ఆరాధనా యెహోవా షమ్మా ఆరాధనా 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 మనందరం కలిసి యెహోవా ఈరే యెహోవా నిస్సి యెహోవా షాలోమ్ యెహోవా షమ్మా అని మనందరము ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన సృష్టికర్తను మనం ఆరాధించుకుందాము. మనకి సమస్తము సమకూర్చువాడని మనందరము కలిసి స్తుతించుకుందాము. ఓ అల్ఫా ఒమేగా నీకే ఆరాధన, సర్వాధికారి నా రక్షణకర్త నీకే ఆరాధన అని మనము దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరుచుకుందాం. అల్ఫా ఒమేగా ఆరాధనా, కృపా సత్య సంపూర్ణుడ ఆరాధనా. అల్ఫా ఒమేగా ఆరాధనా, కృపా సత్య సంపూర్ణుడ ఆరాధనా. సర్వాధికారి ఆరాధనా, నా రక్షణకర్త ఆరాధనా. సర్వాధికారి ఆరాధనా, నా రక్షణకర్త ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఓ సత్యస్వరూపి ఆరాధన, ఓ ఆదరణకర్త ఆరాధన, విజ్ఞాప చేయు ఆత్మ ఆరాధన, సర్వంతర్యామి ఆరాధన అని మనము సర్వ సృష్టికర్తను, అల్ఫా ఒమేగాను, నిత్య స్వరూపిని, సర్వ సృష్టికర్తను మనందరము కలిసి ఆ దేవాతి దేవుణ్ణి ఆహ్వానించుకుంటూ స్తుతులు సమర్పించుకుందాము. మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని ఆహ్వానించుకుందాము. మనతో మాట్లాడమని ఆ దేవాతి దేవుణ్ణి మనందరము కలిసి స్తుతించుకుందాము. సత్యస్వరూపి ఆరాధనా, ఆదరణకర్త ఆరాధనా. సత్యస్వరూపి ఆరాధనా, ఆదరణకర్త ఆరాధనా. విజ్ఞాపన చేయు ఆత్మ ఆరాధనా, సర్వంతర్యామి ఆరాధనా. విజ్ఞాపన చేయు ఆత్మ ఆరాధనా, సర్వంతర్యామి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
క్షణము ఆ సర్వాధికర్తను, ఆ సృష్టికర్తను మనలోకి ఆహ్వానించుకుందాము. యెహోవా షమ్మాను, యెహోవా షాలోమును మనలోకి ఆహ్వానించుకుందాము. మన శాంతి ప్రదాతను, మనకు సమస్తము సమకూర్చువాడని, మనతో ఉండువాడను మనందరము ఆహ్వానించుకుందాము. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాల్పంచుకునేటకు ఈ గొప్ప అవకాశమును మా అందరికీ దయచేసినందుకు నిన్ను స్తుతించడానికి మాకు గొప్ప ప్రేరణ కలిగించి ఈ ఆరాధనలో పాల్పంచుకోవడానికి మాకు ఈ యొక్క గొప్ప సమయాన్ని దయచేసినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా అని దేవాతి దేవుడికి స్తుతులు సమర్పించుకుందాము. అందరము కలిసి ఆ దేవాతి దేవుణ్ణి ఎడతెగక స్తుతించుకుందాము. స్తుతులకు అర్హుడైనటువంటి దేవుణ్ణి మన స్తుతుల ద్వారా మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా స్తోత్రం, క్రీస్తువా స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. praise the Lord. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించుకుందాము. దేవుని వాక్యాన్ని మనందరము ఆలకించి ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యాన్ని ధ్యానించుకొని ఆ వాక్యము ద్వారా మనందరము మన జీవితాలలో మనము ఎదగాలని మనందరము ప్రార్థించుకుందాము. మనందరము కలిసి కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుకుందాము. పునీత యోహాను గారు రాస్తున్నారు. పునీత యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మవలి పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లే మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏ కార్యమైనా కానీ విజయవంతము కావాలి, సాధ్యము అవ్వాలి అంటే దేవుని దీవెన చాలా ముఖ్యము. దేవుడు మనతో ఉన్నప్పుడు అన్ని కార్యములు సాధ్యమవుతూ ఉన్నవి. దేవుడు లేకుండా మనము ఏ పని అయినా కానీ ప్రారంభించినప్పుడు అది చాలాసార్లు విఫలమవ్వచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి చాలా సంఘటనల ద్వారా కూడా చాలాసార్లు మనము వినే ఉంటాము. శిష్యులు అనేక సార్లు వాళ్ళు
ఎంతగానో శ్రమించి ఉన్నారు, ఎన్నో పనులు చేసి ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు వారితో లేనప్పుడు వారి పనులు చాలా విఫలమవుతూ ఉన్నవి అని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భాలు, ధ్యానించినటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు. అలాగే మనము ఒకానొక సమయంలో శిష్యులను మనము చూస్తూ ఉన్నాము. వాళ్ళ వృత్తి ఎక్కువగా చేపలు పట్టేటటువంటి వృత్తి. వాళ్ళు చేపలు పడదామని వల వేసేటటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు వారితో ఉండడు. అటువంటి సమయంలో వాళ్ళు రాత్రంతయు శ్రమ పడుతూ ఉంటారు, శ్రమ చేస్తూ ఉంటారు. కానీ వారి శ్రమకు ఫలితం అనేది దక్కదు. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు వచ్చి వారిని అడిగినప్పుడు శిష్యులు వారితో చెప్తూ ఉంటారు, మేము రాత్రంతయు కష్టపడి ఈ వలలు వేసితిమి, కష్టపడి అలసిపోతిమి, కానీ మేము అనుకున్నట్టుగా మాకు ఒక్క చేప అయినను ఈ వలలో పడలేదు అని నిరాశతో క్రీస్తు ప్రభు దగ్గర చెబుతూ ఉంటారు. అప్పుడు క్రీస్తు ప్రభు, ఇదిగో ఈ స్థలంలో మీ వలలు వేయుడి అని ఆజ్ఞాపించగా వాళ్ళు ముందుగా నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఎన్నో సాకులు కూడా చెప్తూ ఉంటారు. మేము ఈ సముద్రంలో ఎక్కడ చేపలు పట్టాలో, ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో మాకు వివరంగా తెలుసు. అయినా కానీ క్రీస్తు ప్రభు మాకు ఈయన బోధిస్తూ ఉన్నాడు ఏంటి అని వారిలో వాళ్ళు ప్రశ్నించుకోనవచ్చు. అయినా కానీ వాళ్ళకి ఫలితం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించిన విధముగా వాళ్ళు ఆ వలలను క్రీస్తు ప్రభువు వేయమన్న చోట వేసినప్పుడు మనందరికీ అర్థమైన రీతిగా వారికి వలలు పట్టలేనంత చేపలు వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఇటువంటి అనుభూతి మన జీవితాలలో మనం పొందాలి అంటే మొట్టమొదటిగా ఆ క్రీస్తు ప్రభుని మన జీవితాలలోకి ఆహ్వానించాలి. మనము ఏ పని మొదలుపెట్టినా కానీ ముందు దేవునికి సమర్పించాలి. దేవుడు లేకుండా ఏ కార్యమైనా మనము చేసినా కానీ దానికి ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక అవరోధము గురి అయ్యి మనము అనుకున్నటువంటి పని సక్రమముగా జరగకోకుండా చాలాసార్లు ఈ చేదు అనుభవాలు మన జీవితాలలో మనము పొంది ఉండవచ్చు. ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనందరితో చెప్పేటటువంటి ఈ గొప్ప సత్యం ఏమిటంటే, మనము ఏ పని చేసినా కానీ దేవుణ్ణి అంటిపెట్టుకొని మన భారమును, మనకున్నటువంటి సమస్త కలహములను, వేదనలను, దుఃఖమును దేవుని పైన సమర్పించినప్పుడు దేవుడు సమస్తమును తీసివేసి మనకి సంపూర్ణమైనటువంటి సంతోషమును ఇస్తాడు అని ఈనాటి వాక్యము ద్వారా మనందరం విని ఉన్నాము. ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉన్నది. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని చాలా చక్కగా అక్కడ రాయబడి ఉన్నది. మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దానిని అనుసరించి జీవించేటటువంటి గొప్ప భాగ్యమును, మనస్సును, హృదయమును మనందరికీ దయచేయమని మనందరము ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుకుందాము. ఈ క్షణము ఆ దేవునికి మనందరము, ఓ ప్రభువా, నీవు లేకుండా మేమేమి చేయలేం ప్రభువా అని దేవాతి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఈ చిన్న పాట ద్వారా ఆ దేవునికి స్తుతులు సమర్పించుకుందాము.
ఓ దేవా, నీవే నా సైన్యము, నీవు నన్ను విడువవు, నీవు నన్ను మరువవు అని దేవాతి దేవుడిని మనము స్తుతించుకుందాము, ఆరాధించుకుందాము. దేవుని మీద ఆరాధపడి జీవించినటువంటి గొప్ప భాగ్యమును దయచేయమని ప్రార్థించుకుందాము. దేవా, నీవు నా నేస్తం ప్రభువా. ఓ దేవా, నీవు నా ప్రాణము ప్రభువా. నా కోసం నిరతము తప్పించేటటువంటి నా స్నేహితుడు అయినటువంటి ఓ దేవా, నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడి ఉన్నావు. నా స్నేహితుల కొరకు నా ప్రాణమును దారబోసి ఉన్నాను అని నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభువా. నా కోసం తప్పించేటటువంటి ఓ దేవా, నీ సన్నిధిలో ఉన్నటువంటి నా కొరకు నీవు ప్రార్థించండి ప్రభువా. నా విజ్ఞాపన ప్రార్థనను ఆలకించండి ప్రభువా అని మనందరము కలిసి ఆ దేవాంత దేవుడిని స్తుతించుకున్నాము. నీవే దేవా నా నేస్తము, నీవే దేవా నా ప్రాణము, నీవే దేవా నా నేస్తము, నీవే దేవా నా ప్రాణము. నా కోసం నిరతము తపించి నా స్నేహమా, నా కోసం నిరతము తపించి నా స్నేహమా, తపించి నా స్నేహమా. ఓ ప్రభువా, నీవు నా దైవము ప్రభువా. ఓ ప్రభువా, నీవు నా సర్వము ప్రభువా. ఈ క్షణము నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా మొరను ఆలకించండి ప్రభువా. నా ప్రార్థనకు సమాధానము దయచేయండి ప్రభువా అని మనందరము కలిసి మన ప్రార్థనతో
దేవుణ్ణి స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఓ ప్రభువా, నా ప్రార్థనకు సమాధానం దయచేయండి ప్రభువా అని దేవుణ్ణి మొరపెట్టుకుందాం. నీవే దేవా నా దైవము, నీవే దేవా నా సర్వము, నీవే దేవా నా దైవము, నీవే దేవా నా సర్వము. ప్రేమించే దేవుడవు, తలచే నాదుడవు, ప్రేమించే దేవుడవు, తలచే నాదుడవు, తలచే నాదుడవు. ఆరాధనా 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 దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా, దేవా ఆరాధనా, ప్రభువా ఆరాధనా. ఓ ప్రభువా, ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించండి. వ్యాధి బాధలతో ఇక్కడికి వచ్చినటువంటి వారికి స్వస్థతను దయచేయండి ప్రభువా. ఉద్యోగము లేక, సంతానము లేక బాధపడుతున్నటువంటి వారికి సంతానము దయచేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానము లేక సతమతమవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ఓ ప్రభువా, మనస్సులో వ్యాధితో, బాధలతో, కలహముతో నిండినటువంటి వారిని ఆశీర్వదించండి ప్రభువా. వారిని జ్ఞాపర్చుకోండి ప్రభువా, వారితో మాట్లాడండి ప్రభువా, వారి మొరను ఆలకించండి ప్రభువా. భగ్నమైనటువంటి హృదయములను, గాయముతో నిండినటువంటి హృదయములను కట్టు వాడువు నీవే అని సెలవిచ్చున్నావు ప్రభువా. హృదయ వేదనతో, కలవరముతో, భయముతో నిండినటువంటి ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాను ప్రభువా. వారి విన్నపములను, ప్రార్థనలను ఆలకించండి ప్రభువా. ఓ ప్రభువా, ఈ క్షణము వారిని తాకండి ప్రభువా, వారిని ముట్టండి ప్రభువా. వారి జీవితంలో గొప్ప కార్యములు దయచేయండి ప్రభువా. ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు ఈ క్షణమే వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. నీవు గొప్ప కార్యములు చేయవాడు ప్రభువా. నీ సన్నిధిలో ఈ క్షణము ఈ ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి వారికి గొప్ప మేలు దయచేయమని మేమందరము కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనకు సమాధానం దయచేయండి ప్రభా. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి ప్రభా. మా జీవితంలో ఆధ్యాత్మిక కొరతకు తీసివేసే ఆధ్యాత్మిక సంపదలతో మమ్మల్ని ఎల్లవేళలా కాచి కాపాడమని మేమందరము దీన మనసుతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనను ఆలకించండి ప్రభా. మా ప్రార్థనకు సమాధానం దయచేయండి ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్షణము మనం సమాధానం దయచేయవాడు, మన ప్రార్థనకు సమాధానం దయచేయవాడు అదే వాసి దేవుడు. మనందరము ఆయనకు మొరపెట్టుకొని మన అవసరములను, మన విన్నపములను, మన సమస్యమును దేవుని సమర్పించుకొని, ఓ దేవా మా మాటలను ఆలకించండి ప్రభువా, మాకు సమాధానము దయచేయండి ప్రభువా అని మనందరము కలిసి దేవునికి మన సమస్త అవసరములను సమర్పించుకున్నాం. Lord, praise the 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 Lord. Hallelujah, 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 hallelujah.
ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా శిరమును వంచుడి వినయము తోడా ఈ మహయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప దుర్గము నిండు పాదము పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించుచు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. ఆమేన్.
జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. మా తోడుగా నిలువు